థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ రోజున మరలా మేము నీ సన్నిధికి రాగలుగున్నట్లు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు. దేవా, ఈ చోట మేము గడిపే సమయం మా జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండగలిగినట్లు సహాయం దయచేయమని ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ రోజున నేను మన యొక్క రెగ్యులర్ స్టడీస్ని కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు, కానీ దానికి భిన్నంగా మరొక పని మనం చేద్దాం. ఈరోజు 21వ రోజు, అంటే సగం రోజులు గడిచిపోయి నిన్నటికి 20 రోజులు అయ్యింది. సో మరొక 20 రోజులు మన ఎదుట ఉన్నాయి. నిన్నటి దినాన ఒక అద్భుతమైనటువంటి కూడిక జరిగింది. ఏమంటే 150 సంవత్సరాల సునాద వేడుక సందర్భంగా దేవుని యొక్క దాసులు మనకి చక్కగా వర్తమానం అందించారు. ఉదయకాలంలో రెవరెండ్ డాక్టర్ మృత్యుంజయ్ గారు, అలానే సాయంకాలం రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు, ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాల్లో మనం చూసే విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోను, అలానే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోను మనం చదివిన వాక్య భాగాల్లో ఏముందంటే, దేవుని వాక్యం విన్న తర్వాత వారి దగ్గర నుంచి ఒక స్పందన ఉంది. ఒక స్పందన. అపోస్తుల కార్యాల్లో అంటాడు, వారు హృదయమున నొచ్చుకొని, లేక ఫుట్ నోట్స్లో పొడువబడి అనే మాట రాసి, వారు అపోస్తుల దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలి అని అడిగారు వాక్యం విన్న తర్వాత. అలానే తెస్సలోనికయ పత్రికలో మనం చూస్తే అక్కడ కూడా మేము ప్రకటించిన వాక్యాన్ని మీరు మా మాటలుగా కాకుండా దేవుని మాటలుగా మీరు అంగీకరించారు అని అక్కడ మాట్లాడాడు. కాబట్టి మీరు వినిన వాక్యము మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది అని చెప్పాడు అక్కడ 2వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మనం దానికి స్పందించేటువంటి తీరులోనే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల దాగి ఉంటుంది. ఇశ్రాయేలీలు కూడా ఒకానొక సమయంలో ఏలియా ప్రవక్త వారి మధ్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు కర్మేలు పర్వతం మీద. కర్మేలు పర్వతం మీద మాట్లాడినప్పుడు ఏలియా వారిని అడిగాడంట, 2 మాటలు అడిగాడు. యెహోవా దేవుడైతే ఆయన్ను సేవించండి, బయలుదేవుడైతే బయలుని సేవించండి. మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? కాబట్టి మీ యొక్క నిర్ణయాన్ని తెలియచేయండి అని అంటే, వారు చాలా తెలివిగా ఏం చేశారంటే, అవునని కానీ కాదని కానీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఇంటికి వెళ్ళిపోయారంట. ఆ రోజున భయంకరమైనటువంటి వధ జరిగింది. దేవుడు వారిని బట్టి సంతోషించలేదు. కాబట్టి ఈ రోజున నేను చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీకే సమయాన్ని ఇచ్చి ఈ 20 రోజులు, అలాగనే నిన్నటి దినాన, విశేషంగా నిన్నటి దినాన వినినటువంటి వాక్యానికి మీ యొక్క స్పందనగా అసలు ఏం నేర్చుకున్నారు అనే విషయాన్ని మీరు తెలియచేయటానికి మీకు సమయం ఇస్తాం. ఇక్కడ పోడియం ఉంది,
అలానే మైక్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మీలో ఎవరైనా నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను, దానిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్పగలిగితే చాలు. మీరు వాక్యం మరలా రిపీట్ చేయొద్దు, విస్తరించి మాట్లాడొద్దు. 2-3 లైన్ల కంటే ఎక్కువ మాట్లాడకండి. 2-3 వాక్యాలే మాట్లాడండి. సూటిగా మాట్లాడండి. ప్రభువు నాతో ఈ విషయం మాట్లాడాడు, నేను అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా జీవితంలో ఒకవేళ మీరు చెప్పదలుచుకో, ఈ తీర్మానాన్ని నేను తీసుకున్నాను, లేక దీన్ని నేను పాటించాలని తెలుసుకున్నాను, లేక నాకు ఇంతకాలంగా ఏదో ఒక సందేహం ఉండింది, ఆ సందేహం ఈ వాక్య భాగాన్ని వినడం ద్వారా నాకు క్లియర్ అయింది, కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే అవకాశం కలిగింది అని అయినా ఏదో ఒకటి మీరు నేర్చుకున్నటువంటి విషయం దేవుణ్ణి స్తుతిస్తూ చెప్పటానికి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను. అయితే మొట్టమొదట మనం చెప్పుకున్నటువంటి నిన్నటి దినాన చెప్పినటువంటి వర్తమానాలు మీకు టూకీగా జ్ఞాపకం చేస్తాను. పూర్తిగా చెప్పను కానీ టూకీగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ సందేశం అంతా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం నేర్చుకున్నారో చెప్తే చాలు. ఉదయకాలంలో మృత్యుంజయ్ గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు. మన భాగ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి. గతంలో మనం పొందుకున్న దాన్నంతటినీ భాగ్యంగా, భవిష్యత్తులో మనం చేయవలసిన దానిని బాధ్యతగా వారు చాలా చక్కగా వివరించారు. సో ఇది వారి యొక్క సందేశంలో మనం నేర్చుకుంటున్న కీలకమైనటువంటి అంశం. అలాగే సాయంత్రం జోసెఫ్ కిషోర్ గారు మాట్లాడుతూ సంఘానికి పునాది ఒకటే, అది యేసుక్రీస్తు. ఆ పునాది మీద మనం కట్టబడాలి అని 3 విషయాలు చెప్పారు, ఎలా కట్టబడాలి అనే సంగతిని గురించి. మొదటిది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతలో కట్టబడాలి. రెండవది యేసుక్రీస్తు యొక్క ప్రేమలో కట్టబడాలి. మూడవది యేసుక్రీస్తు యొక్క శక్తిలో కట్టబడాలి అని 3 సంగతులు చెప్పారు. సో ఇవి ఈ 2 సందేశాలలో ముఖ్యమైనటువంటి అంశాలు. సో వీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే మీరు ఏమి నేర్చుకున్నారు అనే సంగతిని మీరు టూకీగా విస్తరించి మాట్లాడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, విస్తరించి మాట్లాడకండి. కేవలం 2-3 మాటల్లో మీరు ఏమి నేర్చుకున్నారు అనే సంగతిని గురించి మాట్లాడి ప్రభువుని స్తుతించాలని కోరుతూ ఉన్నాను. ఇలా చేయటం వలన ఒకటి, వాక్యం మనలో స్థిరపడుతుంది. రెండవది, మరొకరు ఆ వాక్యం నుంచి ఏమి నేర్చుకోవాలో వారికి అర్థమవుతుంది. సో ఇది విధంగా 2 విధాల దేవుడు మనలో కార్యం చేస్తాడు. అందుచేత ఇలాంటి విషయాలు మాట్లాడితే బాగుంటుందని నేను తలుస్తూ ఈ రోజున దాని కొరకే కేటాయించాలని నేను అనుకున్నాను. కాబట్టి ఇది మీ సమయం. మీలో ఎవరైనా సరే, ఎనీవన్, కొంచెం మనసుని స్థిరపరచుకోండి. ఏం మాట్లాడాలో స్థిరపరచుకొని వచ్చి ఒక 2-3 మాటల్లో మీరు చెబితే మనకి వ్యక్తిగతంగా వినేవారికి కూడా ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి, లేకపోతే గేమ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఎంకరేజ్మెంట్ కోసం మన అందరూ మాట్లాడుకున్న ఉద్దేశంతో నేను మాట్లాడడానికి వచ్చాను. సో మనం ఈ లెంట్ డేస్ ప్రారంభమైనప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా వస్తున్నాను. కొన్ని డేస్ నాకు మొన్న షెడ్యూల్ని బట్టి రాలేదు కానీ. సో దేవుడు ముఖ్యంగా ఈ యొక్క డాక్ట్రిన్స్, సైద్ధాంతిక సిద్ధాంతాలు, సౌండ్ డాక్ట్రిన్స్ గురించి ప్రత్యేకంగా పాస్టర్ గారు మన మధ్యలోకి
కొన్ని అంశాలను తీసుకొని వస్తున్నారు. స్టార్టింగ్ డే పాస్టర్ గారు మాట్లాడింది, మనం క్రిస్టియన్ లేదా నేను క్రైస్తవుడిని అని నువ్వు అనాలంటే నువ్వు క్రీస్తుని వెంబడించాలి. ఒకవేళ నువ్వు క్రీస్తుని వెంబడించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు అని ఒక మాట మొదటి రోజు అంశం. తర్వాత రక్షణ అనేది ఉచితమే, కానీ శిష్యత్వానికి వెల చెల్లించాలి. మనం వెల చెల్లించకుండా శిష్యుడు కానేరం అనే వాక్య సత్యాలను మన మధ్యలోకి తీసుకొని వచ్చారు. సో ఆ టైంలో మరొకసారి నేను ఐ రీకమిటెడ్. సో వెల చెల్లించడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో వి నీడ్ టు పే, కాస్ట్ పే చేయాలి. శిష్యుడిగా ఉండాలంటే మనం తప్పకుండా కాస్ట్ పే చేయాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి. అండ్ నేను మళ్ళొకసారి రీకమిట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అది మొదటి రోజు. తర్వాత దినాల్లో సో బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎవరు రాశారు, 66 పుస్తకాలు మరి గురించిన విశ్లేషణ అనేక విషయాలు రాశారు. తర్వాత దేవుడు ఎవరు, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటి, అంతేకాదు కానీ ఆయన 100% మానవుడు, 100% దేవుడు అనే సత్యాన్ని మన మధ్యలో తీసుకొచ్చారు. ఆయన ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు మన మధ్య అనే విషయాలను చాలా స్పష్టంగా ప్రత్యేకంగా దేవుడి గురించినటువంటి సత్యాలను, రైట్ డాక్ట్రిన్స్, సో దైవ సిద్ధాంతాలను మళ్ళీ ఒకసారి బేసిక్ ఫండమెంటల్స్ అని టీచ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం మళ్ళొకసారి దేవుని దగ్గర కమిట్ చేయడం, ప్రత్యేకంగా నేను మళ్ళొకసారి రీకమిట్ చేసడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు బైబిల్ గురించి చెప్పిన తర్వాత బైబిల్ మనం ఎలా చదవాలి, సో దాని గురించి ఒక ఇండక్టివ్ మెథడ్ గురించి మన పాస్టర్ గారు చక్కగా బోధించారు. సో దాంట్లో విషయ పరిశీలన గురించి, భావ వ్యక్తీకరణ గురించి, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోకుండా బైబిల్ చదవకూడదు. ఈ రెండు చేసిన తర్వాత దాన్ని అన్వయించుకోకపోతే ఆ ముందు రెండు కూడా వ్యర్థమే. సో వితౌట్ అప్లికేషన్ దేర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. సో మనం ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాక్యాన్ని అర్థం చేసుకొని, కాంటెక్స్ట్ అర్థం చేసుకొని తగిన రీతిగా మన జీవితాలకి అన్వయించుకుంటే తప్ప మరి వేరే మార్గం లేదనే సత్యాలు నేను మళ్ళొకసారి రీకాల్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఇలా దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన లక్షణాలు, ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ సత్యాలను మన మధ్యలోకి ఎలా వచ్చాడు, ఆయన చేసే కార్యాలు అనే విషయాలు కూడా మాట్లాడారు పాస్టర్ గారు. ఇవన్నీ కూడా మరి లెంట్ డేస్లో ఇంతవరకు టాపిక్స్ కవర్ చేశారు పాస్టర్ గారు. సో నిన్నటిదాన దేవుడు బాధ్యత ఒకటి, భాగ్యం ఒకటి, బాధ్యత. సో మన చరిత్ర మన భవిష్యత్తును నిర్ణయిస్తున్న సంగతిని నిర్ణయించాడు. మన చరిత్ర మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు, కానీ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు పరలోకానికి తీసుకెళ్ళడం సత్యాన్ని నిన్నటి దినాన ప్రత్యేకంగా 150 years సెలబ్రేషన్లో దేవుడు నాతో కూడా మాట్లాడారు. సో దాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ అందరికీ అవకాశం ఇవ్వాలని కాబట్టి నేను ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సంఘ సభ్యులకు వందనాలు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను అన్న వాక్యాన్ని మీకు అందరికీ తెలుసు. కానీ సంఘాన్ని ప్రేమించే విధంగా మనం కూడా బాగా బలంగా ఎదగాలి. సంఘాన్ని ప్రేమించాను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే రెండవ రాకడ సమయంలో, ఎత్తబడే సమయంలో వస్తుంది. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం బలంగా దేవునిలో బ్రతకడం కోసం. నమస్తే. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మరి ముందుగా బుల్లిబాబు గారు, పాస్టర్ గారు మొదటి రోజు నుండి మొన్నటి దినం వరకు చెప్పిన అంశాలన్నిటి గురించి చక్కగా చెప్పారు. మనం మరలా ఒకసారి విన్నాము, జ్ఞాపకం చేసుకున్నాము.
అవి మరలా నేను చెప్పట్లేదు కానీ నిన్న జరిగిన 2 వాక్యాలు 2 అంశాలు నేను చెప్దామనుకుంటున్నాను. పాస్టర్ గారు అయితే మన పాస్టర్ గారు అయితే రోజుకొక అంశం గురించి చాలా చక్కగా విపులంగా చెప్తున్నారు. అది మనం గ్రహించి మన హృదయాల్లో ఉంచుకుని వాటిని పాటిస్తే వాక్యానుసారంగా నడిచిన వారం అవుతామన్నమాట. అంత చక్కగా రోజుకొక అంశం గురించి పాస్టర్ గారు వివరించి మనకి చెప్పుచూ ఉన్నారనమాట. ఇంతవరకు అన్ని విషయాలు బుల్లిబాబు గారు చెప్పారు. నిన్న మాత్రం మృత్యుంజయరావు గారు చెప్పిన మెసేజ్ నుండి నేను ఒక పాయింట్ని అయితే గ్రహించానండి. అంటే మెసేజ్ అంతా విన్నాము, మనం ఏం చెయ్యాలి, నెక్స్ట్ తరాలని తయారు చేయడానికి నమ్మకమైన సామర్థ్యం కలిగిన మంచి బిడ్డలను మనం రేపటి తరాల కోసం తయారు చేయాలి. మన సంఘం నుండి అయితేనేమి, మన కుటుంబాల నుండి అయితేనేమి, మన బిడ్డలను కానీ సంఘ బిడ్డలను కానీ రాబోయే తరాల కోసం నమ్మకమైన వారిగా సామర్థ్యం కలిగిన వారిగా తయారు చేసి రాబోయే తరాలకి మనం అందించాలనేది మన బాధ్యత అని మృత్యుంజయ్ గారు ముఖ్యంగా చెప్పారండి. అది నేను గ్రహించాను. నేను పాటిద్దాము అనుకుంటున్నాను. మనం అందరం పాటించి మన బిడ్డల్ని మన ఇరుపొరు వారిని ఆ విధంగా మనం తయారు చేసి ముందుకు నడిపిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నానండి. అలాగే జోసెఫ్ కిషోర్ గారు చెప్పిన విషయాల్లో నేను ఒక పాయింట్ని గ్రహించి మనసులో ఉంచుకున్నాను. సంఘమును కానీ మన కుటుంబాలను కానీ క్రీస్తు స్వభావాన్ని బట్టి క్రీస్తు స్వభావాన్ని కలిగి మనం నడుచుకోవాలని, మన కుటుంబాలను కానీ మన బిడ్డలను కానీ మన సంఘాలను కానీ మనకి తెలిసిన వారి అందరినీ కూడా ఆ విధంగా క్రీస్తు వారి స్వభావం అంటే తగ్గింపు, యథార్థత, నీతి, న్యాయములు ఇవన్నీ ఉంటాయనుకోండి. వాటి ప్రకారం నడుచుకోవాలని నేను గ్రహించాను. రేపటి తరం కోసం మరి మన బిడ్డల్ని మన సంఘ బిడ్డల్ని ఆ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భవిష్యత్ తరాలను తయారు చేయటం. అందులో తయారు చేయుట అనే మాట ప్రజలు ఆటోమేటిక్గా నాయకులుగా అవ్వరు. నమ్మకమైన వారిగా, సామర్థ్యమైన కలిగిన వారిగా, దేవుని పని చేసేవారిగా మనం వారిని తయారు చేయాలి. కాబట్టి తయారు చేయాలంటే వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో కూడా మనం వారికి నేర్పించాలి. శిక్షణ అనేది చాలా అవసరం. ఇది కంప్లీట్గా సంఘాలలో, సంఘ కార్యక్రమాలలో మిస్ అవుతూ ఉన్నటువంటి ఒక అత్యవసరమైన సంగతి. కాబట్టి దీన్ని మీరు మరలా ఒకసారి జ్ఞాపకం చేసినందులకు మీకు వందనాలు. దీని మీద మనం దృష్టి నిలిపి మనం వారిని తయారు చేయటానికి కొన్ని స్టెప్స్ తీసుకొని ఒక మంచి శిక్షణ కార్యక్రమాలని నిర్వహించాలని మనం తెలుసుకున్నాం. కాబట్టి దీని మీద శ్రద్ధ నిలపాలి. ఈవెన్ నాయకులు కూడా దీని మీద శ్రద్ధ నిలపటం చాలా అవసరం. ఓకే, యాక్చువల్గా ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఈ సౌండ్ డాక్ట్రిన్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ సిద్ధాంతాలు కనుమరుగైపోతున్నాయో మన యొక్క విశ్వాసం కూడా చాలా షాలోగా ఉంటుంది, అంటే డొల్లగా ఉంటుంది అన్నమాట. డొల్ల విశ్వాసం అంటే అందులో చేవ ఉండదు, పటిష్టత ఉండదు, స్థిరత్వం ఉండదు, ఊరికనే అటు ఇటు చెదిరిపోతూ ఉంటాం. అలాంటి విశ్వాసం వలన సంఘాలు బలపడవు. కాబట్టి భవిష్యత్తుకి నిజంగా మంచి పునాది వేయాలంటే మనం నేర్చుకోవాలా, వాళ్ళకి నేర్పించాలా,
మనం అనుదినము ప్రాక్టీస్ చేయాలా, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలా. ఇవి చాలా అవసరం. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం. సుధాకర్ గారు. కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ దేవుని నామం పేరిట వందనాలు. అయితే పరిశుద్ధత, ప్రేమ, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, న్యాయవంతుడు, మార్పు లేనివాడు, కళాశిశువు, మన కృపామయుడు. తండ్రి తన కుమారుడికి ఒక బాధ్యతను అప్పచెప్పారు. కుమారుడు ఈ లోకంలో మానవ రూపేణ జన్మించి తండ్రి ఉపదేశించిన ఆజ్ఞ ప్రకారం తన కార్యాన్ని ముగించుకొని మరలా తండ్రి వద్దకు చేరి ఉన్నారు. నిన్న మనము 150 సంవత్సరాలు ఒక ఇద్దరిని స్పీకర్స్ని తీసుకొచ్చి మనం చేసుకున్నాం. అందులో వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఇవాళ మనం డిస్కషన్ చేస్తున్నాం. బాధ్యత. ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి క్రైస్తవుడు వారి వారి బాధ్యతను ఎరిగి సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ జీవిస్తే అదే మన సువార్త అని నేను నమ్ముతున్నాను. 120 సంవత్సరాలు మన పెద్దలు పితరులు 120 సంవత్సరాలు ఈ సంఘంలో చేశారు. మేము అప్పుడు చిన్న వయసులో ఉండి చూసాం. ఈరోజు మనం 150 సంవత్సరాలు చేసాం. భవిష్యత్తులో రాబోయే తరం వాళ్ళు అది గుర్తు చేసుకుంటారు. మన సంవత్సరం కాలం బట్టి ఈ కార్యం చెయ్యాలి అనే పట్టుదలతో స్పీకర్స్ని కూడా ఇంకెవ్వరినో కాకుండా వాళ్ళే మనం సెలెక్ట్ చేసుకొని నిన్న కార్యక్రమం జరిపించాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా అదే స్పీకర్స్ మన మధ్యన ఉన్నారు. అదే ఛాలెంజ్. అలాగే భవిష్యత్తు, ప్రేమ అనే పదం క్రైస్తవుడికి ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఐక్యత. ప్రేమ ఉంటే ఐక్యత వస్తుంది. ఐక్యత ఉంటే సంఘం నడుస్తుంది. ఆత్మీయంగా సంఘం ఎదగాలి అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. బాధ్యత, ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటే మనం భవిష్యత్ తరానికి ఒక జవాబుదారీగా ఉంటామని నా నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవునికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలండి. అయితే ఈ బైబిల్ చదవడం, ఒక పాస్టర్ గారు ప్రతిరోజు బైబిల్ చదువు బాబు, నీకు యేసుక్రీస్తు అంటే ఏదో అర్థం అవుతుంది అని చెప్పారండి ఆ రోజుల్లో. అయితే నాకు వయసులో ఉన్నప్పుడు నవలు చదవడం బాగా అలవాటు అండి. రోజుకి 2-3 నవలు చదివేసేవాడిని. అలా ఈ బైబిల్ చదవడం 12 సార్లు 13 సార్లు చదివానండి. ఇప్పటికి చదువుతున్నా అర్థమయ్యేది కాదు. ఒక చెప్తుంటే మంచి తీసుకుని చేస్తున్న అవగాహన వచ్చేది కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దైవజనులు చెప్తున్న వాక్యాన్ని బట్టి ఈ బైబిల్ అంటే ఏంటో, ఎలా చదవాలి, ఈ బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయం ఎవరు రాశారు అని వివరంగా చెప్పడం వల్ల నాకు అర్థమైందండి. ఇది ఇప్పటికీ కూడా నేను ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతూనే ఉంటాను. నేను ప్రతిరోజు వదలను అసలు, అర్థం చేసుకుందామని. ఈ 66 గ్రంథాల్లో అర్థం చేసుకోవడం ఇవాళకి కూడా నాకు కష్టంగా ఉంది చెప్తున్నా సరే.
ఈ 66 గ్రంథాలు రాసింది మనుషులు కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల ఇది రాశారని చెప్పగానే నాకు నిజమే అనిపించింది. ఏ గ్రంథంలో చూసినా చివరికి వచ్చేసరికి ప్రతి దాంట్లో దేవుడు మనకు సంధిస్తున్న విషయాలు ఏంటంటే దాన్ని ఎలా కట్టడం, ఎలా ఉండాలి, ఎలా మనిషి జీవించాలి, దేవుని రాజ్య విస్తరణకి ఎలా పనిచేయాలని ప్రతి గ్రంథంలో వస్తుంది. మొన్న పాస్టర్ గారు ఈ చెప్పు విషయంలోనూ ఇంకా అర్థం అవ్వాలంటే ఒక అధ్యాయాన్ని పట్టుకొని ఒక నెల రోజులు కంప్లీట్గా చదివితే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పడం, ఆ మాట నాకు బాగా నచ్చిందని దీన్ని అది ఫాలో అవుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే క్షమించాను. థ్యాంక్ యూ సార్. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ 40 దినాల వాక్య ధ్యాన కూడికలు ప్రారంభించిన దగ్గర నుంచి మొదటి దినమే చెప్పారు. ఏమని చెప్పారంటే, మనం వాక్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయాం, మళ్ళీ మనం పునరుద్ధరించబడాలి అని చెప్పారు. నిజమే. దీనికి ప్రధాన లోపం ఏంటంటే, మనలో వాక్య లేమి వల్లనే మనం ఇటువంటి స్థితికి, మరలా పునరుద్ధరింపబడవలసినటువంటి స్థితికి మనం వచ్చామని నేను అనుకుంటున్నాను. నేను కూడా వాక్యాన్ని ఏదో ఇదివరకు బాగా చదివినప్పటికీ మళ్ళీ మరుసటి రోజు 2 రోజులు పోయినా చదివితే అది చాలా కొత్తగా ఉంటుంది, జ్ఞాపకం ఉండేది కాదు. అయ్యో ఇలా గుర్తుంటలేదని కొన్ని మెసేజెస్ ఎక్కువగా వినటం అలవాటు చేసుకున్నాను. అంటే వాక్యానుసారమైన మెసేజెస్. కొంతమంది గంటెల ప్రకాష్ గారు ఇంకా గొప్ప వాళ్ళ వాక్యానుసారంగానే ఉంటాయి, అవి బాగా గుర్తుంటున్నాయి. అవి చదివి వాక్యాన్ని కొంచెం ఏదో నామకా చదివి పక్కన పెట్టడం జరుగుతూ ఉండేది. అయితే మరి పాస్టర్ గారు ఎక్కువ వాక్యమే చదవాలి, మీ అందరినీ వాక్యం దగ్గరికి తెచ్చేస్తే నా పని అయిపోద్ది అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఈ 20 దినాల నుంచి నేను వాక్యాన్ని ఎక్కువ చదవటం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆ వాక్యం నాలో పనిచేస్తూ ఉంది, క్రియ చేస్తూ ఉందని నేను చెప్పగలను. మరి వాక్యంలో చెప్పినట్లుగా మీరు బోధకులై ఉండవలసిన స్థితి మీది, కానీ ఇంకా మూలపాఠాలు నేర్చుకునే స్థితిలోనే మీరున్నారు. మనం అలాగే ఉన్నాం. కాబట్టి వాక్యం చదివినప్పుడు మన స్థితిని పునరుద్ధరించుకొని మరి దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడవగలమని నేను భావిస్తున్నాను. మరి భావి తరాలని మనం సరిచెయ్యాలి అంటే ముందు మనం స్థిరంగా ఉండాలి. మరి బైబిల్లో చెప్పినట్లు ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మనల్ని మనం ముందు క్రమంగా ఉండాలి కదా. వాక్యాన్ని ఎక్కువగా చదివి మనల్ని మనం క్రమపరుచుకుని మనల్ని మనం సరిచేసుకుని మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నిత్యత్వానికి నిశ్చయిత కలిగి మనం ఒక స్థిరంగా ఉన్నప్పుడే మనం ఎవరికైనా ఏదైనా చెప్పగలం, వాళ్ళని కొంచెం సరి చేసే స్థితిలో మనం ముందుకి సాగగలమని నేను భావిస్తున్నాను. కాబట్టి వాక్యాన్ని చదివి వాక్యం మనలో ఎంతో క్రియ చేస్తుందని నేను గ్రహించుకున్నాను. మరి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి వాక్య ప్రకారం జీవించటం. మరి అన్ని విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. ఆయన పోలికలోకి మనం మార్చబడాలి కదా. మరి మొన్న గుణగణాలన్నీ కూడా చెప్పారు, అవన్నీ కూడా మనకు అర్థమైనవి. అటువంటి వాటిని కనికరం, ప్రేమ, దయ, మరి ఇంకా ఆత్మఫలాలు, ఇవన్నీ కూడా మనం పొందుకుని ముందుకు సాగుతూ ఉంటే మన జీవితాలు దేవుడు ఆశించిన రీతిలో ఉంటాయి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు మన రాబోయే తరాలు కూడా మనం చెప్పక్కర్లా, మనం కానీ అలా నడుస్తుంటే మనల్ని చూసి వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. మనమేమి వాళ్ళకి బోధించక్కర్లేదు, మన ప్రవర్తన బట్టే వాళ్ళు నేర్చుకుంటారు. మరి దేవుడికి ఇష్టమైన సంఘాలుగా మనం తీర్చిదిద్దుకుంటానికి అవకాశం ఉంటుందని మరి పాస్టర్ గారి వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపడుతున్నాను. మరి ఏ వాక్యం ఎక్కడ విన్నా సరే పాస్టర్ గారి వాక్యం విన్నప్పుడు మరి ఆన్లైన్లో మెసేజ్లన్నీ ఇక్కడ వింటాం, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వింటాను. అప్పుడు మరి చాలా బాగా అర్థమయ్యి మళ్ళీ నాకు ఎంతో బలంగా వాక్యం నాలో ఉన్నట్లుగా నేను చాలా నాకు శక్తి వచ్చినట్లుగా నేను బాగా వీలవుతుంది. మరి పాస్టర్ గారి వాక్యాన్ని బట్టి నేను చాలా మేలు పొందుతున్నాను, నేను ఎంతో బలపడుతున్నానని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. మరి ఇటువంటి పాస్టర్ గారిని మనకు అనుగ్రహించిన దేవునికి ఆయన మనకి ఒక వరంగా నేను దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తాను. మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లెంట్ డేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాలో హృదయంలో చాలా మార్పులు వచ్చాయని నేను గమనించుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని గ్రహిస్తున్నప్పుడు, అవి నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నా యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు నా హృదయంలో నుంచి అన్న విషయాలను నేను గుర్తు చేసుకుంటూ దినదినము మార్పు చెందుతూ ఉన్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా పాస్టర్ గారు బైబిల్ గురించి చెప్పారు. తర్వాత చాలా విషయాలు చెప్తున్నప్పుడు చాలా విషయాలు నేను ఫెయిల్యూర్ అయ్యానేమో, ఇంకా 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 పరిశుద్ధతలో, మన ప్రవర్తనలో, నా బ్రతుకులో, నా జీవితంలో దేవుడు నా గురించి ఏమి కోరుకున్నాడు, నన్ను ఎలా చూస్తున్నాడు దేవుడు. ఒకసారి ఇలాగే దేవుడు వచ్చి మీరు ఏంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను. అందుకని దేవుని వాక్యం దినదినము చదువుతూ, వాక్యంలో లోతైన మర్మాలను గ్రహించుకుంటూ, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, గొప్ప నాయకత్వంలో కూడా దేవుని వాక్యం లేకపోతే నాయకత్వం కూడా చేయడం అనవసరం. దేవుని వాక్యం నా జీవితంలో ఉండాలి, నా బ్రతుకులో ఉండాలని నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంతేకాదు క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు నిన్న జోసఫ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ జోసఫ్ కిషోర్ గారు మాట్లాడుతూ ఆయన పరిశుద్ధత విషయంలో క్రైస్తవుడు ప్రతి క్షణంలోనే ఎలర్ట్గా ఉండాలి. తన సాక్ష్యం ఒక చర్చిలోనే కాదు, లేకపోతే ఇంట్లోనే కాదు, వీధిలోనే కాదు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధతలో ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి అని చాలా చక్కగా ఆ రెండు విషయాలు చాలా చక్కగా బోధించారు. అవి నా జీవితాల్లో ఇంకా ఇంకా లోతుగా అటువంటి ప్రేమ లేని జీవితం, లేకపోతే అటువంటి పరిశుద్ధత లేని జీవితం జీవించే జీవితం క్రైస్తవ జీవితం అని నేను నమ్ముతూ ఆ విషయాల ద్వారా దేవుడు నన్ను మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు ముగించుకుంటాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న 150 years సెలబ్రేషన్లో దేవుడు నాతో మాట్లాడిన విషయాలు 2: భాగ్యం, బాధ్యత. భాగ్యం నేను ఏమైతే అనుకున్నానంటే మిస్టర్ అండ్ మిసెస్ శాన్ఫర్డ్ ఫ్యామిలీ, గలేషియన్ దొరగారు, అంతేకాకుండా చాలామంది దైవజనులు మన దేవాలయంలో సర్వీస్ చేశారు. వాళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళు పాస్టర్ బి సునాథ్ కుమార్ గారు, మా నాన్నగారు, మోరిస్ పాస్టర్ గారు, శ్యాంబాబు గారు, జానియేరావు గారు, గిడియన్ విజయ్ కుమార్ గారు, అంతేకాకుండా డీకెన్ బోర్డ్ మెంబర్సు, తర్వాత వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, తర్వాత సింగింగ్ టీము, నాకు తెలిసిన వాళ్ళు సండే స్కూల్ టీచ్ చేసిన వాళ్ళు డేవిడ్ అన్న, ప్రసన్న ఆంటీ, తర్వాత బైబిల్ శ్రీలుగా కొంతమంది తెలుసు, వైఎంజే అన్న వాళ్ళ మదర్, తర్వాత తాతగారు, అమ్మమ్మ గారు, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. వీళ్ళందరూ మన భాగ్యం. నాకు ఇచ్చిన బాధ్యత, నేను సంఘానికి వస్తాను, వెళ్ళిపోతాను. చర్చ్ యాక్టివిటీస్లో మా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు 0 అని చెప్పాలి. కూర్చొని వెళ్ళిపోతే సరిపోదు. ఆ విషయంలో నేను గుచ్చబడ్డాను. మా విజన్ను బట్టి ఈయూలో ఎక్కువ మేము ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. సో ఆ విషయాల్లో మరి ఎక్కువ సమయం చర్చ్కి ఇవ్వలేని పరిస్థితి అవుతూ ఉంది. కానీ ఖచ్చితంగా నాకున్న టైంలో మేము ఫ్యామిలీగా బాధ్యతని నెరవేర్చాలి అని మేము డిసైడ్ అయ్యాము. అంతేకాకుండా ఈవినింగ్ డివోషన్లో కూడా దేవుడు చాలా చక్కగా మాట్లాడారు. ఏంటంటే
ప్రతి క్రైస్తవుడు కూడా దేనికోసం పోరాడాలి? పరిశుద్ధంగా ఉండడం కోసం పోరాడాలి. నేను పరిశుద్ధంగా ఉండడం కోసం నా జీవితంలో పోరాడాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుని యొక్క ప్రేమని ఇతరులకి పంచాలి, దేవుని యొక్క సువార్తని ఇతరులకి తీసుకొని వెళ్ళాలి అనేది మా కమిట్మెంటు. దాన్ని నేను ఇంకా చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాను. దేవుని శక్తి చేత నింపబడాలి. సో అది కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. నింపబడుతూ ఉండాలి. ఇన్ ఫిల్లింగ్తో పాటు ఇన్ వెల్లింగ్ కూడా మన జీవితాల్లో ఉండాలి అనేది తెలుసు. అది లైఫ్ లాంగ్ అది బ్యాటిల్. సో దాని గురించి కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. దానికోసం సర్వాంగ కవచాన్ని ధరించాలి. సో దానిలో ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు అనేది నా నిర్ణయం. అంతేకాకుండా పాస్టర్ గారు చెప్పిన విషయాలకు వస్తే, ఎస్, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ బార్న్ అగైన్, రక్షణ పొందాను. అంతేకాదు స్క్రిప్చర్ చదువుతున్నాం, క్వైట్ టైం చేస్తాను, పీబీఎస్ చేస్తాను, దాన్ని అప్లై చేసుకుంటాను. నా జీవితంలో ఆయా సందర్భాల్లో నేను ఏ విధంగా దాన్ని పాటిస్తున్నాను, ఇట్స్ ఇంపార్టెంట్. అది దేవుడు నాతో మాట్లాడాడు. చాలాసార్లు మానవునిగా నేను కానీ మనందరమి పాపంలో పడిపోయే ఎడ్జ్కి వెళ్తూ ఉంటాము. దానిలో పడిపోతే యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ బిలీవర్ వీ కెనాట్ కంటిన్యూ ఇన్ దట్. దానిలో మనం ఉండలేము. పడిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రభువా నన్ను క్షమించని అడుగుతాం. సో అదే మన యొక్క వాక్యానికి ఉన్న జీవము. సో అది నేర్చుకున్నాను. తర్వాత గాడ్ డాక్టరీని చెప్పారు పాస్టర్ గారు. ఆ తర్వాత పాపం గురించి చెప్పారు. సో ఇంకా చాలా విషయాలు చెప్తూ వస్తూ ఉన్నారు. పీబీఎస్ గురించి చెప్పారు, దేవుని యొక్క లక్షణాలు చెప్పారు. ఆయన నా జీవితంలో సార్వభౌమాధికారి, నా జీవితంలో సర్వశక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు నా జీవితంలో, ఆయన నా జీవితంలో పరిశుద్ధుడు, ఆయన నిత్యుడగు తండ్రి నా జీవితంలో, ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. అంతేకాదు ఆయన ప్రేమామయుడిగా నా జీవితంలో ఉన్నాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడువను ఎడబాయను అన్న వాగ్దానాన్ని నా జీవితంలో ఆయన నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. సో ఈ విషయాలన్నీ పాస్టర్ గారు చెప్తా ఉంటే నేను దేవుని స్తుతించలేకుండా ఉండలేకపోయాను. సో ఈ విషయాలన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి, నేను ఇంకా దేవునిలో ఎదగడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, పాస్టర్ గారు ఆ విధంగా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు. మా నాన్నగారు, మా పెదనాన్నగారు పాస్టర్ బి సునాథ్ కుమార్ గారు సంఘం అంతటికి కూడా శుభాలు తెలియచేయమని చెప్పారు. సో మచ్. సో దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా శుభాభివందనాలు. ముఖ్యంగా ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం భీమునిపట్నం గురించి చెప్పాలంటే, నేను విజయనగరం జిల్లా బొబ్బిలిలో 20 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను. మరి వెస్ట్ గోదావరి తణుకులో 5 years పనిచేసి అక్కడి నుంచి బొబ్బిలి వెళ్ళాను. ఇప్పుడు భీమునిపట్నం వచ్చి ఇది 5th year. నాకు 30 years సర్వీస్ అయిపోయింది. ఇంకొక 3 yearsలో నేను రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ భీమునిపట్నం సంఘంలోకి వచ్చిన తర్వాత గిడియన్ విజయ్ కుమార్ గారు చెప్పేటటువంటి వాక్యంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను చదువుకునే ఉద్యోగం చేస్తూనే నేను ఒక 20 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాను. నేను బీటీహెచ్ డిస్టెన్స్ మోడ్లో చదివాను, ఎంటీహెచ్ డిస్టెన్స్ మోడ్లో చదివాను. ఈ గిడియన్ విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా నేను డిస్టెన్స్ మోడ్లో మిస్ అయినటువంటి కొన్ని అంశాలు కానీ, థియాలజీకి సంబంధించినటువంటి చాలా అంశాలు నేను మరలా రిఫ్రెష్ అవ్వటానికి, కొన్ని తెలుసుకునేటువంటి విషయాలు
మరి ఆ ప్రొఫెసర్స్ కొంతమంది చెప్పనటువంటి విషయాలు కూడా నేను ఆయన చెప్పేటటువంటి వాక్యాల్లో కొత్త కొత్తవి నేర్చుకున్నాను. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘంలో మరి పాత కమిటీ వారు కానీ, కొత్త కమిటీ వారు కానీ, సంఘ సభ్యులు కానీ అందరూ నన్ను ఎంతో ప్రేమగా ఆదరించారు, మా కుటుంబాన్ని ప్రేమించారు. అది నాకు భాగ్యము అనుకున్నాను. నిన్న విన్నటువంటి సందేశాన్ని ముఖ్యంగా నేను ఆలోచన చేస్తే, ఇప్పటి వరకు నేను ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయటం దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నాకు తెలియపరిచాడు. మరి జోసెఫ్ కిషోర్ గారు ప్రసంగం విన్న తర్వాత మరి ఇంతటితో నువ్వు ఆగొద్దు, సంఘ పునాదుల కోసం నువ్వేదో ఒక ఇవాంజలిస్ట్గానో లేకపోతే ఎవరో పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పేటటువంటి వాడిగా ఉండకుండా సంఘము యొక్క పునాదుల్లో కట్టడానికి, సంఘ నిర్మాణం కోసం నువ్వేమైనా చేయగలిగినటువంటి పనులు చేయటానికి సిద్ధంగా ఉండమని ఒక హెచ్చరిక నా హృదయ ప్రేరేపణ కలిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ వాక్యం చెప్పాలన్నా నేను ఒక టైటిల్ కోసం ప్రార్థన చేసేవాడిని. రేపు ఏదన్నా చర్చిలో వాక్యం చెప్పమని ఎవరన్నా అడిగితే టైటిల్, ఒక సబ్జెక్ట్ నాకు టైటిల్ ఇమ్మని ప్రార్థన చేసినప్పుడు ఆ టైటిల్ నాకు అందటానికి ఒక్కొక్కసారి ఒక రోజు పడుతుంది, ఒక్కొక్క నైట్ పడుకున్నప్పుడు సడన్గా ఒకసారి ఆ టైటిల్ తర్వాత దానికి సంబంధించినటువంటి రిఫరెన్సులు కూడా నాకు పొందుకున్న అనుభవములో నేను చాలా మెసేజ్లు ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటాను. అది ఒక దైనందిక జీవితంగా నేను ఏదో కాకుండా నేను వాటిని ప్రిపేర్ చేసుకుంటూ వాటిని ధ్యానించుకుంటూ ఉంటాను. మరి ఇప్పటి వరకు కూడా నా జీవితం అలాగే కొనసాగింది. కానీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘానికి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో మరి చాలా బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. మరి భవిష్యత్తులో మరి రిటైర్ అయినాక మా స్వగ్రామం గుంటూరు జిల్లాలో మేము ఇల్లు కట్టుకున్నాము. మరి అక్కడికి వెళ్ళిపోవాలా, లేకపోతే దేవుని పరిచర్య కొరకు ఈ ప్రాంతంలో ఉండాలా అనేటటువంటిది దేవుని మీద మేము భారం వేసి మరి ఉన్నాము. అయితే నాకు మాత్రం నేను బేసికల్గా నా తల్లి సంఘం లూథరన్ సంఘం, నేను బొబ్బిల్లో ఉన్నది కూడా లూథరన్ సంఘంలోనే. మాకు లూథరన్ సంఘంలో ఇయర్ మొత్తానికి క్యాలెండర్ ఒకేసారి ఇచ్చేస్తారు. ఏ వారంలో ఏ వాక్యాలు చెప్పాలి, ఏ రెఫరెన్స్లు ఏంటి, 3 పాఠాలు ఇస్తారు. అలాగే లెంట్ సీజన్లో కూడా 40 రోజులు ఏ అంశం మీద చెప్పాలనేటటువంటి క్యాలెండరు రిలీజ్ చేస్తారు. సో దాని ప్రకారమే వాక్య పరిచర్య జరుగుతుంది. కానీ మరి అదే నాకు ఎక్కువగా అలవాటైనటువంటి విషయము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా నేను ఆత్మీయంగా బలపడ్డాను. నా థియలాజికల్ స్టడీ కూడా ఇంప్రూవ్ అయింది. మరి ముఖ్యంగా ఇంకేంటంటే, ఇక్కడ ముఖ్యంగా పెద్దలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ నమస్కారం చేస్తున్నాను. మరి నన్ను చాలా ఆదరించారు పాస్టర్ గారు. ముఖ్యంగా పాస్టర్ గారు ఎంతో ప్రోత్సహించారు. ఆయన చెప్పేటటువంటి విషయాలను బట్టి నేను ఇంకా చాలా నేర్చుకున్నాను. నిన్న లాస్ట్లో జోసెఫ్ కిషోర్ గారు చెప్పినటువంటి అంశంలో ఒక క్లారిటీ, అంటే పరిశుద్ధాత్మను పొందుకోవటం అనేటటువంటిది నేను చాలా క్లారిటీగా నాకు ఆయన లైవ్ ఎగ్జాంపుల్లో చూపించినప్పుడు, పరిశుద్ధాత్మకు అనుగ్రహిస్తుంది అనుకున్నాము, మనం ఎంత దూరంలో ఉన్నాము, ఇంకెంత దూరంలో నుంచి ఆయన్ని చేరుకోవటానికి మనకి ఇంకెంత అవకాశం ఉంది, ఇంకా ఎన్ని ఆజ్ఞలు మనం పాటించుకుంటూ మన జీవితాన్ని మనం మార్చుకుంటే పూర్తిగా పరిశుద్ధాత్మ పొందుకోగలము అనేటటువంటి ఒక కొలమానాన్ని నేను నిన్న అది చూసుకుని
ఇంకా గ్యాప్ ఉంది. ఆ యొక్క గ్యాప్ని నేను మార్చుకోవాలి. మార్చుకుని ఆ పరిశుద్ధాత్మ శక్తి కూడా పొందుకొని దేవుడు మరి ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానాలను బట్టి కానీ, ఆయన నాకు ఇచ్చేటటువంటి అవకాశాలను బట్టి కానీ, నా జీవితంలో ఇంకా దేవుని కొరకు బలంగా పనిచేయాలని ఒక స్థిర నిశ్చయాన్ని, ఒక స్థిర సంకల్పాన్ని ఈ నిన్న వాక్యము ద్వారా నేను నేర్చుకున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘానికి, పెద్దలకు, పాస్టర్ గారికి నేను నా కుటుంబం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు సంబంధించిన పాస్టర్ గారికి వందనాలు, మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా చెప్పవలసింది ఏమంటే, పాస్టర్ గారు వచ్చిన తర్వాత 40 days ప్రేయర్స్ ప్రతి ఏడాది పెడుతున్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా వస్తాను. ఏదో ప్రాబ్లం అయితే రాలేను, కానీ నాకు ఆ సంవత్సరం ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, నిజంగా ఆ సమయంలోనే ఫాస్టింగ్ ప్రేయర్స్ వచ్చేస్తాయి. వాక్యం ద్వారా నిజంగా నాతో మాట్లాడుతున్న దేవుడు గొప్పవాడు. నాకు ఏ రోజుకి ఏ మెసేజ్ కావాలో దేవుడు సూటిగా మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించి పాస్టర్ గారి ద్వారాగా, అది ముఖస్థుతి కాదని నిజంగా చెప్తున్నాను. నాలో చాలామంది ఉంటారు. ఆ వాక్యం నన్ను బలపరుస్తూ ప్రతి శ్రమలో నుండి, అవమానం నుండి, ప్రతి విధమైన లోక సంబంధమైన ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, అలాగే ఆధ్యాత్మికంగాను విశ్వాసంలో కూడా ఆయన నడిపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం వాక్యం కోసం చెప్పారు కనుక పాస్టర్ గారు మొదటగా స్టార్టింగ్ చెప్పారు, ప్రధానమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వమన్నారు. మొదట ఏమంటే రాజ్యము, నీతి గురించి, యేసు ప్రభు నీతి, ఆయన రాజ్యం కోసం మనము ప్రకటన చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. అలాగే దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రతి విషయంలోనూ మనం పరిశుద్ధి కలిగి విన్నాము. మనం విశ్వాసం రాకముందు కూడా ఈ మాట విని ఉంటాము, కానీ ఇంకా లోతుగా బ్రతకాలని ఆశపడుతున్నాము. నేను కూడా అట్టి విధంగా మనసులో అనుకుంటాను. అలాగే బైబిల్ ఎలాగ చదవాలో కూడా నేర్పారు పాస్టర్ గారు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. సులువుగా అంటే ఒక పద్ధతి, మనం ఏంటంటే ఈరోజు ఒక అధ్యాయం, రేపు ఒక అధ్యాయం, నైట్ ఒక అధ్యాయం, సామెతలు, కీర్తనలు చదువుకుంటాం. అలా కాకుండా ఎలా చదవాలి, పత్రిక కూడా ఎలా చదవాలో బైబిల్ గురించి పాస్టర్ గారు బాగా తెలియపరిచారు. ఆ విషయం నాకు చాలా ఇష్టపడింది. అలాగే నేను కూడా నేర్చుకుంటున్నాను కూడా. ముఖ్యంగా దేవుని యొక్క లక్షణాలు, నేను ఎప్పుడు కూడా ఆయన ప్రార్థించినప్పుడు లక్షణాలు వర్ణిస్తాను, ఆయన గుణగలను వర్ణిస్తాను, ఆయన మహిమను వర్ణిస్తాను, ఆయన పోయిన కూడా చూపిస్తాను. అయినా ఇంకా పాస్టర్ ఇంకా నాతో మాట్లాడి, ఇంకా అతని గురించి ఇంకా ఎన్ని చెప్పాడు పాస్టర్ గారు అంటే చాలా చెప్పారు పేర్లు. ఆయన మంచివాడు, గొప్పవాడు, అలాగే భీకరుడు, తర్వాత ప్రేమస్వరూపి, ఇవన్నీ లక్షణాలు అవన్నీ ఎన్నెన్నో చెప్పారు. అవన్నీ నేను అంటే టైం చాలా చెప్పలేకపోతున్నాను. ఆయన లక్షణాల గురించి, ఆయన ప్రేమ గురించి కూడా తెలిపారు. ఆయన ఆ ప్రేమ లేకపోతే మనం యేసుక్రీస్తు శిలువల గురించి చెప్పారు ఆ మాట. ఆ ప్రేమ లేకపోతే అసలు మన క్రీస్తులం కాదు. ప్రేమ ఎందుకంటే మచ్చరపడదు, అది ఇతరుని చూసి సహించే మనసు ఉంటే ప్రేమ, లేకపోతే కానే కాదు. ప్రేమ కలిగి అది నాకు బాగా నచ్చింది. మీరు వినాలి, ప్రతి భాష చెప్పిన ప్రతి ఒక్క వాక్యం మీరు వినాలి, అర్థం చేసుకుని అనుసరించండి, తప్పలేదు. అలాగే సువార్త కోసం ప్రకటించాలి. మనము సువార్త, మన జీవితం పెద్ద సువార్త అండి. మన మాట సువార్త, మన చూపే సువార్త, మన నడకే సువార్త. ఇది మనం బాగా మన లోకానికి నచ్చితే దేవుడు మనం చూపిస్తాం, అదే పెద్ద సువార్త మన జీవితం ఉండాలి. అలాగే నిన్న చెప్పారు కదండి, ఏంటంటే ఇది భాగ్యము, బాధ్యత. నాకు దేవుడు ఇచ్చిన సంఘం బాధ్యత. నేను బొబ్బిలి, అక్కడ కూడా ఆంధ్రబాబు చర్చ ఉంది. నేను CBM బోర్డుని చదివేదాను, అక్కడికి వెళ్ళేదాను చిన్నప్పుడు అంతాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఇచ్చిన భాగ్యము సంఘం. నా పెద్దలు నా భాగ్యము, సహవాసులు నా భాగ్యము, అలాగే దైవజనులు నా భాగ్యము, నా కుటుంబం రక్షించిన అది నా భాగ్యము. ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేనేం చేయాలంటే బాధ్యతగా ఆయన రక్షించుకున్నారు కనుక నేను కూడా ఆయన నన్ను రక్షించే విధంగా అనేక మందికి నేను సువార్త నాకు ఆశపడుతున్నాను. నన్ను రక్షించుకున్నాడు ఒక బాధ్యతంగా నేను కూడా అనేక మందికి దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించి, ఆయన ఎందుకు లోకంకి వచ్చారో ఆ యొక్క సువార్త ప్రకటించని ఆశపడుతున్నాను. అటు నన్ను నడిపించని ఆశపడుతున్నాను, నడిపిస్తారు దేవుడు కూడా. అది మన గురి అండి, అది నా యొక్క బాధ్యత. అలాగే మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే విధేయత లేకపోతే మనము ఎవరిని కూడా లోపడం. దేవుడు సిలువలో ఉండి తండ్రికి మాట విధేయత కలిగి మరణించారండి. అక్కడ సిలువ ఉంటుంది హెబ్రీలో. విధేయత నేర్చుకున్నారు. అలాగే మనం కూడా విధేయత, ఇతరుల పాటు విధేయత, చిన్న చూపు చూడకూడదు ఎవరిని కూడా. అందరూ సమానమే.
చిన్న చూపు చూస్తే మాత్రం మనం కూడా దేవుడు మనల్ని కూడా చిన్న చూపు చూస్తారు. తప్పని చాలా తప్పు. ప్రతి ఒక్కరిని కూడా విధేయత కలిగి మనం అందరూ ఎవరైనా సరే పెద్దలను గౌరవించాలి, పెద్దలు సన్మానించాలి, పెద్దల మాట అంగీకరించాలి, పెద్దలు లోబడి విధి కలిగి ఉండాలి. అది మనం నేర్చుకోవాలి ఫస్ట్. ఇవన్నీ కూడా పాస్టర్ గారు చెప్పారు మనకి. అలాగే చెప్పాను కదా సువార్త విషయమే, మన రాబో తరంకి మనమే ఒక సువార్తగా ఉండాలి. ఎవరైనా మనల్ని బాగుంటే నేను బాగుంటే నా పిల్లలు దేవునికి వస్తుంది, మా అమ్మాయి బాగాలేదు నేను ఎందుకు వెళ్తాను మా పిల్లలు అనుకుంటారు. అలా కాకుండా మనమే లోకానికి ఏంటి, అన్యజనానికి ఏంటి, కుటుంబానికి ఎవరికైనా దేవుని రావాలనుకున్నా, భావతరంగా మనము సువార్త చేయాలనుకున్నా, దేవుని చూపించాలనుకున్నా మన ప్రవర్తనే, మన నడవడికే. అటు విధంగా నేను ఉండను ఆయన తెలుసు. దేవుడు నన్ను నడిపించాలని ఆశపడుచున్నాను. మనమే పెద్ద సువార్త అండి. ఇంకా అక్కడే మనం పెద్ద సువార్త చేయక్కర్లేదు. మన ప్రవర్తనే, మన మాటే, మన పద్ధతే, మన తీరే, మన సహాయం, మన సహకారమే, అదే మన పెద్ద సువార్త. రాబో తరానికి మనం అందించాలని ఆశపడుచున్నాను. నేను కూడా నా కోసం అందరూ ప్రార్థించి అధికంగా మాట్లాడితే, ఏదైనా వ్యర్థంగా నేను మాట్లాడితే దేవుడు నాకు క్షమించి కూడా అడుగుతున్నాను. ఎందుకంటే నేను యథార్థంగా మాట్లాడుతున్నాను. ఎవరైనా నాకు వాక్యం ఇచ్చినప్పుడు యథార్థంగా ఉంటాను, యథార్థం మర్చిపోవడం ఆశపడుతున్నాను. ఎందుకంటే హృదయంలో పాపం లక్ష్యం ఉంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించడం. ఒక మాట నాకు తెలుసు, కీర్తన ఉంటుంది. ఆ మాటను బట్టి నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడను, అబద్ధం ఆడిన వారు నిన్ను పక్కన పెట్టేస్తాను. అదే ఈ వాక్యం, ఈ మాటలు దేవుడు. మొదటగా దేవునికి వందనాలండి. మరి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఎలా ఉంచబడింది అని చెప్పినప్పుడు నిజంగా ఎన్నో వ్యయ ప్రయాసలు, మరి దానితో మరి ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. ఈ గ్రంథం మరి ఎలా వచ్చింది ఏంటి అని ప్రతిదీ స్పష్టంగా చెప్పినప్పుడు నిజంగా చాలా వేదన కలిగింది. అయితే ఈ వాక్యంలో మరి ఎలా ఎదగాలి అని కూడా పాస్టర్ గారు చెప్తున్న ప్రతి మాట మరి మనఃసాక్షిని గద్దిస్తుంది. క్రైస్తవురాలుగా నువ్వేం చేస్తున్నావని, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ నోటి మాట ఎలా ఉంది అని. మరి అయితే మా బిడ్డలు దేవుని చేతిలో ఉండాలి, వాక్య ప్రకారం ఉండాలి అని అనుకుంటున్నాం. అయితే పాస్టర్ గారు చెప్పినట్టే ప్రతి అధ్యాయాన్ని మరి క్షుణ్ణంగా చదివి దాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ మరి దేవుని వాక్యంతో నడవాలి. మరి దేవుని వాక్యంతో నడుస్తున్నప్పుడు మా ప్రవర్తన మరి నోటి మాట కూడా ఎదుటి వారికి మరి అంగీకారంగా ఉండాలి. అంటే మనలో ఉండే కొన్ని ఇమోషన్స్ మరి వాటిని కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలి. అయితే మా బిడ్డలకి నేనేం చెప్పానంటే, నాకు ఫోటో వచ్చింది. మా పూర్వీకులు మరి అన్యులుగా ఉన్నప్పుడు వారి ఉండే పూరిపాక, వారి వే ఆఫ్ డ్రెస్సింగ్ చూపించి, అమ్మ ఇదిగో వీళ్ళు రక్షణలోకి రాకుండా ఉంటే మన జీవితాలు కూడా ఇలాగే ఉండాలి. వాళ్ళు రక్షణలోకి వచ్చి మనల్ని క్రైస్తవుల్లోనికి నడిపించి మనము రక్షణలోకి వచ్చి మీరు ఈరోజు మంచి మేడ మీదల్లో సూట్లు వేసుకునే స్థితిలో ఉన్నారంటే అది దేవుని కృప. ఈ పరిశుద్ధ గ్రంథం మరి పాస్టర్ గారు చెప్పినట్టు కొంతమంది మరి నేను ఒక ప్రేయర్ వాల్సే గ్రూప్లో ఉన్నాను, రోజుకి ఇన్ని చాప్టర్స్ చదవండి అని ఉంటుంది. అప్పుడైతే నేను దాన్ని పక్కన పెట్టేశాను. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పినట్టు ఒక అధ్యాయం అర్థమయ్యే వరకు చదవాలి. నాకు తెలిసిన ఈ విషయం ఇతరులకు చెప్పాలని మరి గోల్గా పెట్టుకున్నాను. మరి మేము ఈ సంఘంకి వచ్చిన తర్వాత నా భర్త అయితే మరి ప్రతి లక్షవారం బైబిల్ స్టడీకి రెగ్యులర్ వస్తున్నారు. రావడం కాకుండా మరి ఆయన దాన్ని తిరిగి మేమిద్దరం కొంచెం ఆ వాక్యం కోసం డిస్కస్ కూడా చేసుకుంటున్నాం. దేవుళ్ళో మేము బలపడటానికి దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సో ఇంచుమించుగా 11 మంది మీరు మాట్లాడారు. మీలో ఎక్కువ శాతం మంది మెసేజ్ని రిపీట్ చేశారు. ఈ మాటలు ఒకవేళ నేను చెప్తే మీరు బాధపడతారేమో కానీ మీరు వింటలేదండి. ఒక్క నిమిషం, వింటలేదు. ఎందుకు వింటలేదని చెప్తున్నానంటే, విన్న వ్యక్తులు మనం ఏమైతే చెప్తామో దాన్ని విన్న వ్యక్తులు దాని ప్రకారంగా చేస్తారు. నేను మీకు మొదట్లో చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఏమి నేర్చుకున్నారో, ఏ తీర్మానం తీసుకున్నారో అది మాత్రమే చెప్పండి. కానీ అందరూ మెసేజ్లు ఇచ్చారు. ఆల్మోస్ట్ కొద్దిమంది
వేల మీద లెక్క పెట్టవచ్చు, కొద్దిమంది చెప్పారు. సో కనుక అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇందులో నాకు కొదువుగా కనిపించిన ఒక విషయం ఏంటంటే, అసలు నువ్వేం డెసిషన్ తీసుకున్నావు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నావు, అది రావాలా. మెసేజ్ని రిపీట్ చేయటం అనేది ఒక విధంగా మనకి అది చాలా సులువైన విషయం. బట్ ఆ మెసేజ్ని నా జీవితంలోనికి తీసుకొని దాన్ని నా జీవితంలో అన్వయించుకొని ఆ ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకోవటం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. మెసేజ్ ఎంత అవసరమో ఇది కూడా అంత అవసరం. ఈ రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవ్వకపోతే మనకి జ్ఞానం పెరుగుతుంది కానీ హృదయం పెరగదు. జ్ఞానం పెరుగుతుంది కానీ హృదయం పెరగదు. హృదయం పెరగకపోతే జీవితంలో, ప్రవర్తనలో, నిర్ణయాల్లో, తీర్మానాల్లో ఎక్కడ కూడా ఏమీ మార్పు కనపడదు. అగైన్ వీ లివ్ ద సేమ్ లైఫ్. కనుక ఆ మార్పుని కనుపరిచినప్పుడు ఎస్, ఇక్కడ దేవుని వాక్యం పనిచేస్తూ ఉంది అని మనం రూఢిగా తెలుసుకోగలం. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ప్రతి వాక్యాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఇతరులు దీన్ని పాటించాలి అని యాటిట్యూడ్ తీసేసుకోండి. నేను పాటిస్తున్నానా, నేను ఈ విషయంలో నమ్మకంగా ఉన్నానా, నా ఆలోచన కరెక్ట్గానే ఉందా, నా యాటిట్యూడ్ కరెక్ట్గా ఉందా, నా ఎమోషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, నా రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా అని నా విషయం గురించి నేను ఆలోచించి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. కాబట్టి అలాంటి ఒక మంచి నిర్ణయం జరగాలని నేను కోరుతూ ఉన్నాను. అందువలన ఈ విషయాలన్నింటిలో మిస్ అయింది ఏంటంటే యాక్షన్ ప్లాన్. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు నేను ఏం చేయాలనుకున్నాను అనేది. నిన్న సందేశంలో నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి. అవి తెలీదా అంటే తెలుసు, బట్ అయినప్పటికీ కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పరిశుద్ధత ఎక్కడుందని చెప్పాడు. ఎక్కడని? ఆజ్ఞల్లో ఉంది. సో నేను పరిశుద్ధతలు ఎదగాలంటే ఏం చేయాలి? ఆజ్ఞల్ని పాటించే విషయంలో నేను నమ్మకంగా. సో ఆ మేరకు నేను ఒక తీర్మానం తీసుకోవాలా. ప్రభు యొక్క మాటలు, దానిని నేను ప్రతి విషయంలోనే పాటించాలా. అలాంటి తీర్మానాలు మనకు అవసరం. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మనకు అవసరం. ఆ విధంగా నిరంతరం మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జీవితం మారుతుంది. చివరిగా మరి వైఎంజే కుమార్ గారు ఒక 2 మాటలు చెప్పిన తర్వాత వారి క్లోజింగ్ ప్రేయర్ చేసి ముగిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యం గురించి నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, దేవుని వాక్యం అది బయలుపరచబడిన తర్వాత ఎన్ని రకాలైన స్టేజెస్ దాటుకుంటూ ఈరోజు మన చేతుల్లోకి ఈ ప్రింట్ లో అంటే అచ్చు వేయబడి మన చేతుల్లోకి వచ్చిందని నేను ఎప్పుడూ దేవుని స్తుతిస్తుంటాను. ప్రభువా, నేను చదివి అర్థం చేసుకోగలిగిన భాషలో స్వేచ్ఛగా నేను అందుబాటులో ఉండే విధంగా ఈ వాక్యాన్ని నాకు తీసుకొచ్చిన ఈ జనరేషన్లో నన్ను జన్మింపచేశారు కనుక మీకు వందనాలు. ఒకవేళ నేను ఈ జనరేషన్లో లేకపోయి ఎప్పుడో పురాతన కాలంలో జన్మించుంటే వాక్యం నాకు అందుబాటులో ఉండదు. ప్రభు, ఎంత గొప్ప భాగ్యము, ధన్యత అని ఎప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఇంకొక విషయం నేను నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను ఈ చర్చిలో ఒక సభ్యునిగా ఉన్నాను. నేను నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఎలాగ సంఘ క్షేమాభివృద్ధికరంగా నేను జీవించగలను
అనే విషయం గత కొద్ది కాలంగా నాకు నా మనసులోనికి వస్తుంది. ప్రభా, నేను మిమ్మల్ని కలుసుకునేటప్పుడు ఈ బాధ్యత విషయంలో మీరు నన్ను లెక్క అప్పచెప్పి అడిగితే నేనేమి చెప్పగలను? ఏ విధంగా నన్ను నేను మీ మీద కట్టుకుంటూ సంఘ క్షేమాభివృద్ధికరంగా నేను జీవించగలను? అట్టి విధంగా జీవించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాను. ఇదే నా నిర్ణయం. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు వాక్యమును అద్దము వలె మా ముందు ఉంచారు. మీ వాక్యంలోనికి మేము తొంగి చూసినప్పుడు మా సహజ గుణము, మా సహజ ముఖము, మా సహజ పరిస్థితి మీ వాక్యములో నుండి మాకు కనబడుతూ ఉంటుండగా దాన్ని నాకు నేనుగా మాకు మేముగా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారిగానే ఉందనే విషయాన్ని ప్రభా మేము నేర్చుకుంటున్నాం. తండ్రి స్తోత్రాలు. ఎంతో సూటిగా, ఎంతో స్పష్టంగా, ఎంతో ప్రభా తండ్రి నేను నేరుగా మా మధ్యకు మీ మాటలు తీసుకుని రాబడుతున్నప్పుడు దాని విషయంలో ప్రభా తండ్రి మేము బాధ్యత వహించి ప్రభా తండ్రి మీరు ఆశించిన, మీరు నిర్దేశించిన, మీరు ఆజ్ఞాపించిన రీతిగా నాకు నేనుగా మాకు మేముగా లోబడ్డానికి విధేయత దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఈ దినాలన్నిటిలో కూడా మీరెంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటను నిర్లక్ష్యం చేయకుండా మీ మాటకు ప్రభా లోబడి జీవించడానికి దయచేయండి. ఈరోజు ప్రభా మా సహోదరులు కొంతమంది నాతో సహా కొంత విశ్లేషణ, కొంత ఆలోచన, కొంత నిర్ణయాలు ప్రభా తండ్రి ప్రభా మీ ముందుకు తీసుకుని వచ్చినందుకు వందనాలు తండ్రి. ఇంకా ప్రభా చెప్పలేని వారు ఎవరైనా ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇది సంఘ క్షేమాభివృద్ధికరంగా, వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధికరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుతూ ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట మిక్కులతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించుము, అంశాలను తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు మనకు సదా తోడే ఉండునుగాక. ఆమేన్.